కాబట్టి అక్కడికి వెళ్ళి దానికి సంబంధించిన లీగల్ ప్రొసీజర్ అని అక్కడికి వెళ్తాయి. దానికి లీగల్ స్టెప్స్ అనేవి అది ఎన్ని రోజులు అనేది నాకు తెలియదు. దానికి కొంచెం సమయం పడుతుంది కదా, ఎక్కడైనా లీగల్ స్టెప్స్ అని కొంచెం సమయం పడుతుంది. మేము ఉదయం 10 గంటలకు వచ్చాం, ఇప్పుడు దాకా ఏంటంటే సమయం పడుతున్న కారణం లీగల్ స్టెప్స్ అనేవి 1 by 1 వెళ్తాయి కాబట్టి అలా వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇమీడియట్గా అక్కడ కొత్తపల్లి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైనా ఎఫ్ఐఆర్ ఏదైనా నమోదైనా లీగల్గా ఏదైనా కూడా మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఆ ఎఫ్ఐఆర్ కూడా మీకు ఇస్తాం, అది ఓపెన్ డాక్యుమెంట్ ఎఫ్ఐఆర్ అనేది. సో మీకు అది ఇస్తాము. తర్వాత ఒకటే కోరుకుంటుంది ఎందుకు బయటకు వచ్చింది, అంతకుముందు ఎందుకు రాలేదు? మిత్రులు ఈరోజు నిన్న మేము చెప్పినట్టుగానే అమ్మాయిని తీసుకొని బాధలు చెప్పుకోవడానికి వెళ్ళిన ప్రతి ఒక్క అమ్మాయిని మభ్యపెట్టి పెళ్లి ఎక్కడికో ఇంకో అమ్మాయి బాగా చెప్పుకొని తీసుకొని పెళ్లి వ్యక్తి రూపంలో ఉన్నావు నువ్వు. ఇది కరెక్ట్ గా అనుకుంటే నువ్వు ఒక వర్షిని కాదు, 100 వర్షిని కాదు, ఇంకా 100 దర్శిని పెళ్లి చేసుకో. ఆ రుద్రాక్ష మాల తీసేసి ప్యాంట్ షర్ట్ వేసుకొని అప్పుడు తీసుకొని వెళ్ళిపోతాం. అదే కదా మరి ఏముందని చెప్పేసి ఈ రోజున పెళ్లి చేసుకుంటున్నావు. లేదు, సర్జరీ అయిన తర్వాతనే. ఇప్పుడు ఆమె ఎట్లా పెళ్లి చేసుకుంది, ఆమె ఎట్లా పెళ్లి చేసుకుంది? ఇప్పుడు ఒకటి ఒక ఆయన దగ్గర నుంచి నేను ఆశించేదాన్ని అయితే నేను ఈ రోజు ఎందుకు డబ్బులు ఇస్తాను చెప్పండి? అవును నేను ఇప్పుడు వినండి, ఇప్పుడు నేనేమంటాను, ప్రొడ్యూసర్ గాని వాళ్ళే తన మాయలో పడిపోయినప్పుడు నేనెంత చిన్నది వినండి. ఎందుకు పెళ్లి చేసుకోలేదు? వాళ్ళకి పెళ్లి చేసుకోలేదా? అంటే ప్రొడ్యూసర్ ఇప్పుడు పెళ్లి చేసుకున్నారా? వాళ్ళకు అలా అనట్లేదు. నేను శ్రీనివాసుని పెళ్లి చేసుకుని అనట్లేదు. ఎందుకు మీరు వాళ్ళలో ఆయన ట్రాప్ లో పడిపోయారు అని అంటే ఒక నేనే కాదు, నాలాంటి వాళ్ళు చాలా మంది పడిపోయారు అని అంటున్నాను. ఆయన మాటలు అలాగా ఉంటాయి. అంటే నేను ఇప్పుడే ఒక 2 days నుంచి విన్నాను, ఉన్నారు అని విన్నాను. అఘోరి మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం మీరు తప్పని ఎట్లయితే అంటున్నారో మరి మీరు నేను తప్పు అని చెప్పేసి నేను ఖండించాను కదా, అది మీకు తెలియదు కదా. పర్సనల్ గా మాకు వాదన జరిగింది, అది జరిగింది కాబట్టి ఈమెను ఖండించడానికి నేను ఇప్పుడు బయట ఒక ఫోటో కూడా రిలీజ్ చేయని అంటారు. నేను లీగల్ గా పోతున్నాను కాబట్టి నేను రిలీజ్ చేయలేను. చార్ట్ కూడా రిలీజ్ చేయని అంటారు. మిమ్మల్ని ఎలా నమ్మాలి? మీకు ఎట్లా న్యాయం జరుగుతుందమ్మా? మీకు ఇవాళ చేస్తాను కానీ ఇప్పుడు చేస్తారు. నేను ఎప్పుడు ఒక్కొక్క స్టెప్ నేను ముందుకు వెళ్ళినప్పుడు మీకు ఒక్కొక్క రివీల్ చూపిస్తాను. నేను ప్రతి ఒక్కటి రాష్ట్రంలో లేనన్నాడు. అఘోరికి సపోర్ట్ చేస్తారు, మీడియా ఛానల్స్ అఘోరికి సపోర్టివ్ గా ఉన్నారు, అఘోరితో మాట్లాడుతున్నారు నవ్వుతూ అని అంటే మీ వైపు బలమైన ఎవిడెన్స్ లేనిది మీ వైపు బలంగా ఎలా మాట్లాడతారండి మీడియా వాళ్ళు? నా దగ్గర ప్రతి ఒక్క ఎవిడెన్స్ మీ దగ్గర మీడియాకి ప్రొవైడ్ చేయాలి. ఒకటే నేను మీడియాకి ప్రొవైడ్ చేయాలి. ముందు మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాను. నేను ప్రెస్ మీట్ల వల్ల అయ్యే పని కాదండి, ప్రెస్ మీట్ల వల్ల అయ్యే పని కాదు. రావడం, వెయిట్ చేయడం, టైం వేస్ట్ చేయడం, పోవడమే తప్ప పని ఉండదు. అధికారులకు చూపించిన అంటుంది కదా, మీరు దానికి ఏకీభవించాలి. అధికారులు చూపించిందండి, మీడియాకి చూపించే ఒక ప్రూఫ్ ప్రతి చిన్నదానికి ఒక వీడియో పెట్టి వైరల్ చేయడం కరెక్ట్ కాదు కదా. అంటే మిమ్మల్ని ఏది క్వశ్చన్ చేయదు. ఇప్పుడు ఇంకోటి, ఈ రోజున నేను బయటకు వచ్చాను అని అంటే ఏం లేకుండానే వస్తానా? నేను పెళ్లి గురించి నాకు మ్యారేజ్ అయిపోయింది. మీకు చూపెట్టమండి.
అదే అడుగుతున్నాం, మీరు చెప్పండి. మ్యారేజ్ అయిందా అని అంటే మ్యారేజ్ అయిందా అని చెప్పారు, పిల్లలు ఉన్నారని అంటాడు, పిల్లలు ఉన్నారా అని మేము క్వశ్చన్ అది నా ఇప్పుడు సరే, ఇప్పుడు వర్షిణి అమ్మాయి వర్జిన ఆల్రెడీ ఒక రాజేష్నాథ్ గురువు గారితో ఆమెకు ఏదో అయిందని చెప్పిండ్రు, అవునా? ఆమెను కూడా బయటకు తీసుకొచ్చి ఇలాగే పెట్టి ఇలాగే ముందు పెట్టేసి ఇది చేసిండ్రు. మరి ఆమె ఇప్పుడు ఆమె వచ్చినట్టు కోల్పోయింది కదా. అలాంటి వాళ్ళని ఎవ్వరు కానీ లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వెళ్ళి కలుస్తారు తప్ప ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఉన్న వాళ్ళు ఎవరు కలవరు. అలాగే నేను కూడా వెళ్ళాను. నేను ప్రొవైడ్ చేయిస్తాను మీకు, నేను రేపటి వరకు నేను ఇప్పుడు కొన్ని ఇచ్చాను కదా మీకు ఇంకా కొన్ని కూడా ఇస్తాను నేను అక్కడ పైన. మరి ఇవాళ మేము అఘోరిని సమర్థించొచ్చా? మరి ఆమె మీ వైపు చేస్తున్న అలిగేషన్స్ కావచ్చు అన్నిటికీ మేము మరి సమర్థించొచ్చా? కూడా చెప్పాను కదా, అంత ధైర్యంగా ఇప్పుడు మీరు ప్రూఫ్ చూపించడానికి ఎందుకు భయపడుతున్నారు? ఒక్క నిమిషం, నేను భయపడలేదు. చెప్పండి, మీ దగ్గర లేవు ప్రూఫ్స్. మరి మీ దగ్గర లేవన్నప్పుడు ఆమె అంత ధైర్యంగా బయటకు వచ్చి వీడియో చేసింది కదా. ఒక వీడియో పెట్టేసి నాకు కూడా ఒక ఛానల్ ఉంది, నేను కూడా ప్రతిదీ వీడియోలో పెడతా. అప్పుడు ఏం మీరు అందరూ ఛానల్స్ ప్రమోట్ చేసుకుంటున్నారా? కాదు, మీడియాని ఏమనుకుంటున్నారు? ఏ విధంగా సపోర్ట్ చేయాలి ఇవాళ మేము? ఎల్లూరు శ్రీనివాస్ దగ్గరికి రావాలి, మాట్లాడాలి, అప్పుడు చాట్ అయినా చూపించండి, చాట్ అయినా చూపించండి. రాడు అఘోరి రాడు కాదు రుద్ర గారు, అఘోరి రాడు ఎందుకు వస్తాడు? ఎక్కడ ఈమె అంటుంది వస్తే నేను ప్రూఫ్ చూపిస్తా అంటుంది, వాడు రాడు, ఈమె చూపించాలి. చాట్ డీటెయిల్స్ నేను చెప్తా, నా దగ్గర చాట్ ఉంది, ఫోటోలు ఉన్నాయని చూపించాలి అంటున్నాను నేను. అది చూపించండి, చూపించండి, ఇప్పుడు పబ్లిక్ గా చూపించండి. చాట్ కన్వర్సేషన్ వాయిస్ మెసేజ్ అన్నది మాకు అనవసరం. అఘోరి ఈమెతో చాట్ చేసిందా అన్నదే కావాలి. అకౌంట్ డీటెయిల్స్ మాత్రం ఉండదు, చాట్ ఉన్నది. నేను పైన పేజ్ సబ్మిట్ చేశాను, అది లేదు, ఇందులో లేదు. అందులో లేదు. ఏదున్నా సరే మాకు కావాలండి, అది చూపెట్టండి సార్. ఇప్పుడు వీళ్ళకి అది చూపెట్టండి. అఘోరి పేరు మీద మీరు ట్రాన్సాక్షన్ చేసినట్టు అఘోరి పేరు చూపించండి, శ్రీనివాస్ పేరు చూపించండి, ఎంత ట్రాన్సాక్షన్ చేశారు అనేది కూడా చూపించండి. అది చూపించండి. అంటే ఫోన్ నెంబర్ మీకు అన్ని చూపించండి. అదే డిస్కస్ కాదు, పైకి చూపించండి. ప్రజలు చూడాలి, మాకు కాదు. ఎవరు ఎందుకు మీకు న్యాయం కావాలి? ఆయనకు ప్రాబ్లం అయితే మీకేమి ఏం కాదు, మేము బ్లర్ వేసుకుంటాం. సరే, ఇప్పుడు మీడియా ప్రకారంగా ఇప్పుడు నన్ను నమ్మి చాలా మంది మీరు వచ్చారు కాబట్టి అతి కష్టంగా నేను మీడియా ముందుకు వచ్చాను. అసలు నా లైఫ్ స్టైల్ ఇది కాదు. నేను చాలా ప్రెషర్లతోటి నేను ఇంటికి వెళ్తే నేను చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్లో నేను ముందుకు వచ్చాను. అర్థమైందా? కొంచెం అర్థం చేసుకోండి, సగటు ఆడపిల్లను. అర్థమైందా? నేను ఇప్పుడు అఘోరిలాగా బరి తెగించి బట్టలు ఇడిచి తిరగట్లేదు. అర్థమైందా? తల్లి కూతుళ్ళు అంటే కూతురు ముందు తల్లి అవుతున్న బట్టలు ఇప్పి కూర్చుంటుందా? మీరే అర్థం చేసుకోండి. తల్లి కూతుల బంధం అని చెప్పేసి వారభర్తలు అంటూ రామనోటికి అద్దు లేదు. ఇప్పుడు నా మీద కూడా తప్పుడు ఆరోపణలు అలాంటివి చేసింది. అర్థమైందా? నేను ఏది అనుకుని పోలేదు. ఒక భక్తురాలుగా, ఒక అమ్మ అనుకుని, అంటే ప్రతి ఒక్క ఆడపిల్లకి నేను ఒక క్వశ్చన్ చేయాలనుకుంటున్నా. ఎదురుగా గుడిలో కనిపించిన దేవతల్ని నమ్మరు మీరు. ఇట్లాంటి వాళ్ళు వచ్చి నేను భక్తురాలు, వాళ్ళు దేవుడు అంటే ఎట్లా పోతున్నారండి? ఒక క్వశ్చన్ చేస్తున్నాను. లేదు, నేను మామూలుగా అడుగుతున్నాను, నాకు వచ్చిన డౌట్ కొద్ది అడుగుతున్నాను. నేను గుడిలో ఉన్న దేవుళ్ళని నమ్మరు మీరు. ఇట్లా వీడు ఎవడో వచ్చి నేను దేవుడిని, నేను దెయ్యాన్ని అంటే మీరు పోతున్నారు భక్తులు అని చెప్పి. చదువుకున్న మీరు సమాజం పోయి ఇప్పుడు వాళ్ళ రూపంలో వీళ్ళు వచ్చారనే వెళ్తున్నామమ్మా మేము. అదే ఎందుకు వెళ్తున్నారండి? ఎందుకు వెళ్తున్నారు? ఇవాళ అన్యాయం అయిపోయారని చెప్పి ఎందుకు ఇట్లా బయటికి రావడం? బయటకి ఒక వినండి, మేము బయటకి రావడం చాలా తక్కువ, మీ మీడియా వాళ్ళే చూపించేది చాలా ఎక్కువ.
ఇప్పుడు వాళ్ళని కూడా ఇప్పుడు వర్షిని వాళ్ళ ఫ్యామిలీ కూడా నేను కలిసాను. సో ఏమంటున్నారు వాళ్ళ ఫ్యామిలీ ఏమంటున్నారు? మీకు సపోర్ట్ గా ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ? నాకు సపోర్ట్ గానే ఉన్నారు. వాళ్ళు కూడా వస్తున్నారు కదా, వాళ్ళతో కూడా మాట్లాడండి. ఓకేనా, మీరు మాట్లాడుకోండి, నేను వాళ్ళని కలుస్తాను. మీడియా మిత్రులు ఈరోజు నిన్న మేము చెప్పినట్టుగానే అమ్మాయిని తీసుకొని మహిళా రక్షక భటన నిలయం రావడం జరిగింది. మహిళా కమిషనర్ గారికి ఆజాద్ గారు కూడా వచ్చారు. మేమందరం కూర్చొని అన్ని కాగితాలు రాసి ఈ అమ్మ రాసిన తర్వాత పైన మేడం గారిని కలవడం జరిగింది, మాట్లాడించడం జరిగింది. దానికి సంబంధించిన సదరు కాగితాలు కూడా అక్కడ సమర్పించడం జరిగింది. వాళ్ళు కూడా నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటున్నారు అనేది రేపు మళ్ళీ రమ్మని చెప్పారు. ఈ అమ్మగారిని మీరు నిన్న అన్నట్టుగా ఎల్లూరు శ్రీనివాస్ ఏమన్నాడంటే ఆధారాలు లేవు అని అన్నాడు. కాబట్టి ఆధారాల ప్రకారంగానే మేము అక్కడ పెట్టాము, అన్ని ఆధారాలు పెడతానని చెప్పారు, చూపించాము. ఇప్పుడు అడ్వకేట్ త్రూ వచ్చాము అని అంటే ఆధారాలు లేకుంటే రాదు. మీ అందరికీ తెలిసిందే ఎల్లూరు శ్రీనివాస్ ఏదైతే పైశాచికతమైన పనులు చేసేసి ఆధారాలు లేవు ఎవరేం చేస్తారని మాట్లాడుతున్నారో ఆయన గారికి చెప్పాల్సిన విషయం ఏంటంటే ఎక్కడికి పోయినా చట్టం ప్రకారంగానే పోతున్నాము, న్యాయం ప్రకారంగా పోతున్నాము, ధర్మం ప్రకారంగా పోతున్నాం. కాబట్టి ఆ అమ్మని కాపాడే బాధ్యత అందరికీ ఉన్నది. ఈ రోజు ఇక్కడ మహిళా సంఘాల దగ్గరకు వచ్చాము. తర్వాత రేపు వేరే వేరే విషయాలలో కూడా మేము న్యాయపరంగానే వస్తాము. ఇప్పుడు వర్షిని వాళ్ళ పేరెంట్స్ వచ్చారు, వర్షిని వాళ్ళ నాన్నగారు వచ్చారు, వాళ్ళు మాట్లాడారు మాతోని, వాళ్ళ అన్నగారు వచ్చారు, ఇంకొకరు ఇప్పుడు మేడంతో కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. అక్కడ మంగళగిరికి వెళ్ళేసి కూడా ఉమెన్ కమిషన్కి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పారు వాళ్ళందరూ. కాబట్టి మీ అందరికీ కూడా తెలియజేయాల్సిన విషయం ఏంటంటే శ్రీనివాస్ చేస్తున్నదంతా ముమ్మాటికి అవాస్తవము. ఇంకో విషయం నాకు నిన్న రాత్రి తెలిసిన విషయం ఏంటంటే చాలా మందిని అయినా నన్ను ఎవరన్నా అడ్డుకుంటే చేస్తే మంత్రాలతోని లేకపోతే యంత్రాలతోని నేను అది చేసేస్తా చేతబడి చేసేస్తా అంటున్నాడంట. ఎల్లూరి శ్రీనివాస్కి నేను చెప్తున్నాను, మిగతా యావత్ భారతదేశంలో ఉన్న అఖండ ప్రజలకు చెప్తున్నాను, ఆయనకి ఏమీ రాదు. ఆ మంత్రాలు తంత్రాలు అని చెప్పేసి మిగతా అధికారులు ఎవరు భయపడుతున్నారంట. ఆయనకు అలా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేపిస్తాను, అక్కడ అఖాడాల నుంచి చేస్తానన్నారు. మీ అందరూ కూడా చెప్పేది ఏంటంటే ఆయనకు మంత్రాలు వచ్చేసి తర్వాత ఇంకేదో చేసేస్తాడని అలాంటి భయాలు పెట్టుకోకండి. నేను శివరుద్ర సాధువుని, నేను ఒక సాధకుడిని, నాతో పాటు ఎందరో గురువులు సాధువులు పీఠాధిపతులు మతాధిపతులు అందరూ మద్దతుగా ఉన్నారు. అందరూ బయటికి రావాలని లేదు. కాబట్టి ఏంటంటే శ్రీనివాసు చెప్పే ఆ మంత్రాలకు చింతకాయలు రాలవు. ఆయన న్యాయపరంగా రావాలి. జెండర్ మార్చుకొని బ్రీస్ట్ ఇంప్లాంట్ చేసుకొని ప్రాస్టిట్యూషన్లో ఉన్నాడన్న విషయం కూడా నిన్న రాత్రి తెలిసింది. నిన్న వాళ్ళ ఇంటి నుంచి నాకు ఫోన్ వచ్చింది, ఆయనను వదిలిపెట్టమని చెప్పేసి. మా నాన్నగారు ఇలా పెళ్లి చేసుకుంటే ఏమవుతుందని చెప్పేసి ఊరు నుంచి ఫోన్ వచ్చింది. ఆయన గారు ఏదైనా కౌంటర్ ఇస్తే డైరెక్ట్గా హైదరాబాద్కు ఈరోజు మేము కమిషనర్ దగ్గర కాల్ చేసాము, ఇక్కడ వచ్చాము. ఈ విధంగా ముందుకు రావాలి, ఈ విధంగా మాట్లాడితేనే ధర్మం ఉంటుంది. కానీ ఎక్కడో వెళ్ళి నువ్వు పెళ్లి చేసేసుకొని ఇంకా నా పెళ్లి అయిపోయింది, పొద్దున నేను తాళి కట్టలేడు అంటే రాత్రి వెళ్ళి తాళి కట్టిండు. అలాంటి పెళ్లి చుట్టుపక్కల చూడండి. ఆయన గారు ఏదో పెద్ద చేసేస్తాడని అంటే అడవిలోకి వెళ్ళేసి అనామకులైన మనుషుల మధ్యలో చేరేసి ఒక పెళ్లి వీడియో పెట్టిండు. పురుషాంగం లేని నీకు పెళ్లి అవుతుంది, ఆ పెళ్లికి విలువ లేదని తెలుసు. శాసన గ్రంథాల్లో లీగల్గా కూడా ఉంది. ఒక పురుషుడి యొక్క అంగానికి విలువ లేకపోతే చట్టపరంగా ఎలాంటి మర్యాదలు ఉంటాయో తెలుస్తుంది. నీకు అంగం లేదు అలా అని చెప్పేసి యోని లేదు, నువ్వు నిర్ణయించుకున్నావు. కాబట్టి ఆ అమ్మాయి వర్షిని జీవితాన్ని సర్వనాశనం పట్టిస్తున్నావు. ఇకనైనా నువ్వు మేల్కోకపోతే నీకు రావాల్సిన రోజుల్లో కావాల్సిన మర్యాదలు చట్టపరంగా అవుతాయి. ఒక స్త్రీ ఈరోజు బయటకు వచ్చింది, గుర్తుపెట్టుకో, నీ పతనం మొదలైంది. శ్రీనివాస్, నువ్వు ఎక్కడో ఉండేసి గాలిలో పెడుతున్నావు కదా మేడలు, నేను ఆశ్రమం కట్టుకుంటున్నా, నేను అది చేస్తున్నా అంటున్నావు కదా. శివరుద్ర సాధువు నేను మాటిస్తున్నా, ఆశ్రమం నువ్వు ఎలా కడతావో నేను చూస్తా. ధర్మం అనేది ఇంకా బతికి ఉన్నది కదా. సాధు సంతులందరినీ ఏకం చేసి నీ పతనం పట్టకపోతే నా పేరు శివరుద్ర సాధువు కాదు. అఘోరా తత్వం వేసుకొని, జుట్టు వేసుకొని, రుద్రాక్షలు వేసుకొని, చితాభస్మం వేసుకొని నా తండ్రి పేరును అపవాద చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. నీ రుద్రాక్షలు నేను దింపకపోతే నా పేరు శివరుద్ర సాధువు అనేది మార్చుకుంటా. ఆ అమ్మాయి ఈరోజు బయటకు వచ్చింది కేవలం ఒక భక్తిని, ఒక ధర్మాన్ని మీరు అందరూ ఉంటారని చెప్పేసి కదా. ఆ అమ్మాయి కూడా నేను మాటిచ్చాను, వారం నుంచి 10 రోజుల్లో ఆయనకు సంబంధించిన వివరణలు అన్నిచ్చి చట్టపరంగా ముందుకెళ్తామని చెప్పేసి ఆజాద్ గారు కూడా వచ్చారు. ఈ ఆజాద్ గారు మాట్లాడింది చట్టపరంగా రావాలని చెప్పి. ఏదైనా కూడా ఎంత వివరంగా మేము చెప్తున్నాము, నీకేంటి ధైర్యం లేక ఎక్కడో గుహల్లోకి వెళ్ళి చెట్లలోకి వెళ్ళి వీడియోలు పెడుతున్నావు కదా. లైవ్గా వచ్చి మాట్లాడమంటే కొందరు వ్యక్తులతో మాట్లాడుతున్నావు, డిబేట్కి ఎందుకు రావట్లేదు, ప్రశ్న జవాబులు ఇచ్చడానికి ఓపిక లేదా నీకు? ఆ అమ్మాయిని మోసం చేస్తున్నావు. అపంశుభం తెలియ ఆ తల్లిదండ్రులు నేను రాగానే కాళ్ళ మీద పడి ఎంత ఏడుస్తున్నాడు ఆయన. నిన్న నైట్ వాళ్ళ అమ్మకి అక్కడ ఫిట్స్ వచ్చిందట ఆ పెళ్లి వీడియో చూసేసి. ఇలాంటి వాళ్ళ ఉసురు ముట్టి వస్తావు నువ్వు, గుర్తుపెట్టుకో. నిన్ను కన్న తల్లిదండ్రుల ఏలూరు శ్రీనివాస్ అని చెప్పేసి నీ ఊర్లో నీకు విలువ లేదు, అక్కడ బహిష్కరణ చేశారు. ఆ లింగ మార్పిడి చేసుకున్న
బతుకుతున్నావు, అక్కడ బతకలేకపోయావు. ఇక్కడ శివతత్వం అన్నావు, ఇక్కడ బతకలేకపోయావు. ఎందుకు మానవ జన్మెత్తినావు నువ్వు? అర్థం పర్థం లేని వీడియోలు ఇచ్చి అర్థం పద్ధతులు ఇచ్చి ఏం ఫేమ్ అవుతున్నావు అనుకుంటున్నావు? బాగా గుర్తుపెట్టుకో, నువ్వు చేస్తున్నంత అధర్మమైన పనులు. ఈ రోజు అందరూ వస్తున్నారు బయటికి, ఎక్కడెక్కడో కేసులు నీ మీద మొదలవుతున్నాయంటే నీ పతనం మొదలైంది. విచ్చలవిడిగా నువ్వు వీడియోలు చేసేసి దూరం ఉన్నా అని చెప్పేసి ఏదైతే విర్రవీగుతున్నావో భూమినే ఉన్నావు. గుర్తుపెట్టుకో, ఈ రోజు కాకపోతే రేపటి రోజు ఖచ్చితంగా దొరుకుతావు నువ్వు. దానికి సమాధానం ఈ స్త్రీ చెప్పడానికి ఆ కుటుంబం అంతా సిద్ధంగా ఉన్నది, అక్కడ ఇంకో కుటుంబం అంతా సిద్ధంగా ఉన్నది. శివరుద్ర సాధువుకు నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, అడ్వకేట్ గారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నీవు శరీరకంగా వాడుకున్న అమ్మాయిలకి మాత్రం సమాధానం ఆ కుటుంబానికి చెప్పే బాధ్యత ఉంది. నేను కూడా నిన్ను ఆ సాధు రక్షణ నుంచి కిందికి